యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. దయచేసి మిత్రులారా ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఈ యొక్క వీడియో చాలా మందికి సర్క్యులేట్ అవుతుంది, చాలా మందికి రికమెండ్ అవుతుంది మిత్రులారా. అలాగే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్తా ఉన్నా. వీళ్ళకు కొంతమంది ఎమ్మెల్యేలకు ఒక బిగ్ షాక్ కూడా తగిలింది. ఎవరెవరికంటే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఇలా ముగ్గురికి ఒక బిగ్ షాక్ తగిలింది. హైకోర్టులో ఒక దెబ్బ తాకింది పెద్ద ఎత్తున. గతంలో హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అసెంబ్లీ కార్యదర్శికి పంపింది. అది ఏం తీర్పు ఇచ్చిందంటే బీఆర్ఎస్ వాళ్ళు కేసేసిండ్రు, కారు గుర్తు మీద గెలిచి వీళ్ళు కాంగ్రెస్ చెయ్యి గుర్తులో పోయినరు కాబట్టి వీళ్ళ మీద వేడేయాలి అని చెప్పేసి, అనర్హత వేడేయాలని చెప్పేసి కోర్టు పోవడం జరిగింది. దాని మీద హైకోర్టులో సింగిల్ బెంచ్ ఏమని తీర్పిచ్చిందంటే 4 వారాలలో అసెంబ్లీ కార్యదర్శి దీని మీద చర్యలు తీసుకోవాలి. అంటే అసెంబ్లీ కార్యదర్శి అసెంబ్లీ స్పీకర్తో మాట్లాడి చర్యలు తీసుకోవాలి, స్పీకరే చర్యలు తీసుకోవాలి అని. కాబట్టి 4 వారాలలో కనుక చర్యలు తీసుకోకపోతే, అంటే ఈ అసెంబ్లీ కార్యదర్శి ఈ ఇచ్చిన తీర్పును తీసుకొని పోయి ఆ యొక్క అసెంబ్లీ స్పీకర్ దగ్గర పెట్టి 4 వారాలలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అనర్హులుగా ప్రకటిస్తారా, అనర్హులుగా ప్రకటించారా, ఒక చర్యలు తీసుకోకపోతే సుమోటోగా తీసుకుంటాం, మేము సుమోటోగా తీసుకొని మేము విచారణ చేస్తాం, అంటే హైకోర్టులో మేము విచారణ చేస్తాం అని చెప్పేసి ఒక ప్రొసీడింగ్స్, అంటే ఒక తీర్పు అయితే ఇచ్చింది. అయితే ఈ తీర్పును అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేసిండు. సవాల్ చేస్తే డివిజన్ బెంచ్ కూడా ఏం చెప్పిందంటే ఇదే మాట చెప్పింది. ఏ మాట అంటే అసెంబ్లీ కార్యదర్శి మీరు నిర్ణయం తీసుకోకపోతే మేము విచారణ చేస్తాం. అంటే ముఖ్యంగా ఏంటంటే దీనిలో మనకు అర్థమైంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల యొక్క దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకట్రావులు వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వం మీద వేటు పడే అవకాశం 100కు 100% ఇక వేటు పడుతుంది. అది ఎంతో దూరంలో లేదు, అంటే వాళ్ళకు నవంబర్ నెల కలిసి వచ్చేటట్టు లేదు. వీళ్ళు నవంబర్ నెలలో వీళ్ళ ముగ్గురే కాదు, ఇంకా కొంతమంది ఇంకో 7 కూడా పోయినరు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లున్నది అనేది కూడా మనం చూడాలి. ముఖ్యంగా వీళ్ళ ముగ్గురు అయితే ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు మీద నవంబర్ లో వేటు పడే అవకాశం. ఎందుకంటే ఏ మాత్రం లేట్ చేయకుండా, గతంలో కూడా చాలా తీర్పులు ఇచ్చారు. కొంతమంది ఏంటంటే కోర్టుకు పోతే వీళ్ళు ఏమనుకున్నారంటే కోర్టుకు పోయినా ఏది పోయినా 3 సంవత్సరాలు కోర్టులలో నడుస్తుంది, 4 సంవత్సరాలు నడుస్తుంది, అప్పటి వరకు ఇది అయిపోతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లో పోయినారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులు చాలా ఫాస్ట్ ట్రాక్ గా, చాలా తొందరగా కూడా తీర్పులు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, ఈ యొక్క కడియం శ్రీహరిల ఎమ్మెల్యే సభ్యత్వం మీద వేటు పడుతుంది. వీళ్ళు అనర్హులుగా వీళ్ళను నవంబర్ నెలలో ఖచ్చితంగా ప్రకటించే అవకాశం క్లియర్గా కనబడతా ఉన్నది. మిత్రులారా, మీకు ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.